హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. ఎలిమినేషన్ జోన్ వరకు వెళ్ళి వస్తే కానీ తత్వం బోధపడనట్టుగా ఆర్మీ పవన్ కళ్యాణ్ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి పులిహోర కలపడానికి మాత్రమే సమయం కేటాయించడంతో ఎలిమినేషన్ జోన్లో నిలబడ్డాడు. ఎలిమినేట్ అయ్యేంత పని అయితే జరిగింది. దీంతో ఇంకా తత్వం బోధపడి ఆట ఆడకపోతే వెళ్ళిపోవడం ఇక ఖాయమే అని అనుకున్నాడో ఏమో, కానీ మొత్తం అన్ని విషయాల్లో ఒక క్లారిటీకి రావాలని భరణి దగ్గర కూర్చొని కాసేపు మాట్లాడటం అయితే జరిగింది. ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసి చూడటం ప్రారంభించండి. ఇక అసలు విషయానికి వస్తే, భరణి వద్ద కూర్చొని ఆర్మీ పవన్ కళ్యాణ్ అసలు ఏం మాట్లాడాడు అని మీరు అనుకుంటున్నారా? అయితే అది ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం. భరణితో మన ఆర్మీ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, అన్న నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నారు, మీరు ఆ విషయంపై క్లారిటీ ఇస్తారా అని అడిగితే, తప్పకుండా తమ్ముడు అడుగు, నువ్వేం కావాలన్నా చెప్తాను అంటూ చెప్పడం అయితే జరిగింది. అన్న, ఈ ఇంట్లో ఎంతమంది ఫేక్గా ఉన్నారో, ఎంతమంది నటిస్తున్నారో, ఎంతమంది రియల్గా ఉంటున్నారో నాకైతే అర్థం అవ్వటం లేదు. అలాగే ముఖ్యంగా తనూజ గురించి నాకు ఒక క్లారిటీ రావాలి అని అడిగితే, భరణి మాట్లాడుతూ, ఇంట్లో ఎంతమంది గేమ్ ఆడుతున్నారో, ఎవరు రియల్గా ఉన్నారో అనేది మనం అర్థం చేసుకోలేము, ఎందుకంటే ఎవరి ప్రవర్తన వాళ్ళది అంటూ భరణి అయితే స్టార్ట్ చేసి, ఇక తనూజ వద్దకు వచ్చి, తనూజ నన్ను చాలా ప్రేమగా నాన్న అని పిలుస్తుంది, నేను కూడా ఒక కూతురులానే తనూజను ట్రీట్ చేస్తాను, అంతే ప్రేమతో ఇద్దరం ఉంటాం. మళ్ళీ గేమ్ పరంగా కానీ టాస్క్ పరంగా కానీ ఎవరు వాళ్ళు ఇండివిజువల్ పోటీదారులే, ఎందుకంటే ఫైనల్లీ ఈ గేమ్లో గెలిచేది, విన్నర్గా నిలిచేది ఒక్కరు మాత్రమే. అది తనూజ కావచ్చు, నేను కావచ్చు, నువ్వు కావచ్చు, మరొకరు కావచ్చు, ఎవరైనా కానీ మా ఇద్దరి బాండింగ్ అయితే అలాగే కొనసాగుతుంది. తనూజది కూడా చాలా స్వచ్ఛమైన ప్రేమ. ఒకరిని బాగా ఇష్టపడింది అంటే తన కోసం ఎంతవరకైనా వెళ్తుంది తనూజ. అయితే హద్దులు మీరి మాట్లాడటం కానీ, హద్దు మీరి ఏవైనా పనులు చేయటం కానీ తనూజ వద్ద అస్సలు చేయొద్దు. ఎందుకంటే తనూజ చాలా క్లియర్ అండ్ క్లారిటీగా అడుగులు ముందుకు వేస్తుంది, అది ఏ బంధం అయినా కూడా అని నాకు ఈ 20 రోజుల పాటులోనే తెలిసింది. ఎందుకంటే తనూజ మైండ్లో ఆలోచనలు కానీ, ఆమె ఆలోచించే విధానం కానీ అంతలా ఉంటాయని నాకు ఈ ట్రావెల్లోనే అర్థమైంది. నువ్వు కూడా తనూజ వద్ద మంచి ఇన్పుట్స్ అయితే తీసుకో, కానీ మొన్న వీకెండ్లో ఎపిసోడ్లో జరిగినట్టుగా ఇక ఆ ట్రాక్లు ఇవన్నీ కాకుండా నీ గేమ్ని ట్రాక్పై ఎక్కించే ప్రయత్నం చేయి కళ్యాణ్ అంటూ భరణి తనూజ గురించి చెప్తూనే పవన్ కళ్యాణ్కి అయితే సరైన హింస అయితే ఇచ్చాడు. నాలో సగం ఏజ్ ఉంటుందేమో నీది, అయినా ఇక్కడ దాకా వచ్చావు, ఆర్మీకి వెళ్ళావంటే నీలో ఆ గట్స్ చాలా ఉన్నాయి, కాబట్టి అందరిలోని పాజిటివ్నెస్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని అడుగులు ముందుకు వెయ్యి. తనూజ హెల్ప్ కావాలన్నా తీసుకో, మంచిగా మాట్లాడుతుంది, మంచిగా చెప్తుంది, కాబట్టి అలాగే కొనసాగాలి, మీ స్నేహం కూడా మరిన్ని రోజులు కొనసాగాలి అంటూ భరణి అయితే చెప్పడం జరిగింది. సో మొత్తంగా అయితే భరణి తనూజని ఆకాశానికి ఎత్తేశారనే చెప్పవచ్చు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.